క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలా. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ మంత్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, డిస్ట్రిక్ట్ క్రికెట్ సెలక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి. సో అయితే ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అయితే అప్డేట్ వచ్చిందనమాట. అయితే మనకి ఇప్పుడు వచ్చేసరికి చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అనమాట. సో మరి ఇది వచ్చేసరికి 4వ తారీఖు. సో మన 4వ తారీఖు 2 డివిజన్స్ ఉన్నాయి కదా. సో చిత్తూరులో ఫస్ట్ చిత్తూరు మదనపల్లి డివిజన్ ఒకటి, దాని తర్వాత తిరుపతి డివిజన్. సో ఈ 2 ఉండే కాబట్టి సో ఈ రెండిట్లో మరి 2 వెన్యూస్లో అయితే ఈ సెలక్షన్స్ పెడుతున్నారు. సో మరి ఏజ్ కేటగిరీ వచ్చేసరికి ఉమెన్స్ అండర్-15 ఒకటి ఉంది, దాని తర్వాత మెన్స్ అండర్-19, అండర్-23 సెలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇది వచ్చేసరికి 4వ తారీఖు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే మరి దీనికి వెన్యూ వచ్చేసరికి మీకు GVSCS మీకు గ్రౌండ్ ఉంది కదా. సో అంటే మనకి వాల్మీకిపురం ఉంది ఇక్కడ. సో మరి అక్కడైతే ఈ సెలక్షన్ జరుగుతాయి. సో దాని తర్వాత మరి ఇంకో డివిజన్ వచ్చేసరికి మనకి CV క్రికెట్ అకాడమీ. సో ఈ 2 వెన్యూస్లో అయితే జరుగుతాయి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో డేట్ వచ్చేసరికి 4వ తారీఖు అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో దాని తర్వాత మరి మిగతా రిక్వైర్మెంట్స్ అన్నీ తెలిసినాయి కదా. సో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే. సో దాని తర్వాత ఇంకా మీకు ఆధార్ కార్డు, సో ఇవన్నీ కంపల్సరీ. దాని తర్వాత కిట్ బ్యాగ్ ఇవన్నీ మీ ఓన్గా ఉండాలి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీరు 4వ తారీఖు అనమాట. సో May 4th ఈ సెలక్షన్స్ అయితే జరుగుతాయి. సో దాని తర్వాత ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సెలక్షన్స్ గురించి. సో వాటిని అయితే నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం.